బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్థానిక అభ్యర్థులకు న్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వం తాజాగా జీవో 45ను విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలలో 95% పోస్టులను కేవలం స్థానికులకే కేటాయించనున్నారు. మిగిలిన 5% పోస్టులు మాత్రమే ఓపెన్ కోటాలో అందరికీ అందుబాటులో ఉంటాయి. పాలనా సౌలభ్యం మరియు ఉద్యోగాల కేటాయింపు కోసం రాష్ట్రాన్ని ప్రభుత్వం 6 జోన్లుగా మరియు 2 మల్టీ జోన్లుగా విభజించింది. వివిధ క్యాడర్లలో ఉండే పోస్టులను ఈ జోన్ల వారీగా భర్తీ చేయనున్నారు. ప్రతి క్యాడర్ పోస్టులో 95% ఆయా ప్రాంతాల వారికి దక్కేలా నిబంధనలు రూపొందించారు. దీనివల్ల స్థానిక యువతకు తమ సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయి. ఒక అభ్యర్థిని స్థానికుడిగా పరిగణించడానికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. అర్హత పరీక్ష కంటే ముందు వరుసగా 4 సంవత్సరాల పాటు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా అభ్యర్థిగా గుర్తిస్తారు. ఒకవేళ చదువుకోని పక్షంలో వారి తల్లిదండ్రులు 4 ఏళ్ల పాటు ఏ జిల్లాలో నివసిస్తే ఆ ప్రాంతాన్ని స్థానికతగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ మార్పుల వల్ల అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ వేటలో మరింత స్పష్టత మరియు ప్రాధాన్యత లభిస్తుంది. ఈ అంశాన్ని గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, ఈ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో 45 గురించి డీటెయిల్స్ తెలియజేయండి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్థానిక అభ్యర్థులకు న్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న జీవో నెంబర్ 45 నిర్ణయం పరిపాలనా వ్యవస్థలో ఒక కీలకమైన మలుపుగా భావించబడుతుంది. ఎందుకంటే ఇది కేవలం రిజర్వేషన్ శాతం పెంపు మాత్రమే కాకుండా చూసుకుంటే మనం మొత్తం నియామక నిర్మాణానికి కూడా సంబంధించి స్థానికంగా ఆధారపడి ఉన్న పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. అయితే 2025కి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కేంద్రం గెజిటెడ్ నోటిఫికేషన్ ఆధారంగా అమల్లోకి వచ్చిన ఈ విధానం ఏదైతే ఉందో దీని ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలలో 45% పోస్టులకు కూడా స్థానికంగా అంటే స్థానికులకు కేటాయించడం వల్ల జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థాయిలో యువతకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తమ ప్రాంతాల్లోనే ఉద్యోగాలు వచ్చే అవకాశానికి గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా గ్రామీణ మరియు వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక పెద్ద ఊరట కలిగించే వార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిపుణులు ముఖ్యంగా దీని మీద పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న యువతకు కూడా ఖచ్చితంగా ఒక మేలు కలిగించే ఉపయోగదాయకమైన పథకాలు కూడా వస్తాయని కూడా ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం రాష్ట్రానికి 6 జోన్లు 2 మల్టీ జోన్లుగా విభజించబడింది. అయితే దాని ద్వారా ఆ పరిపాలనా సౌలభ్యానికి సంబంధించి దాని సౌలభ్యమే పెంచడం కాకుండా ఉద్యోగుల్లో కేటాయింపుల్లో కూడా పారదర్శకత తీసుకురావడంపై దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా తద్వారా మనం చూసుకుంటే ప్రతి క్యాడర్ కి సంబంధించిన పోస్టులు కూడా స్థానికులకు కేటాయించే విధంగా స్పష్టంగా అమలు అవుతాయి. ఇంకా ముఖ్యంగా గ్రూప్ సర్వీస్లు ఏవైతే ఉన్నాయో పోలీస్ శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ వంటి విభాగాల్లో కూడా లోకల్ క్యాడర్ పోస్టులు ఎక్కువగా ఉండడంతో ఈ మార్పులు పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక అభ్యర్థికి సంబంధించి స్థానికుడుగా పరిగణించే విషయంలో 4 సంవత్సరాల చదువు లేదా ఆ తల్లిదండ్రులు 4 ఏళ్ల నివాసం ఉండే ప్రమాణాలు ఏవైతే ఉంటాయో అవి స్పష్టంగా నిర్ణయించడం ద్వారా గతంలో ఉన్న అంటే సందిగ్ధులు ఏవైతే ఉన్నాయో, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో గతంలో కంటే కూడా ఇప్పుడు ఇవి రావడం వల్ల మెరుగ్గా అవుతాయని కూడా భావిస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల భవిష్యత్తులో స్థానిక భాష కానీ ప్రాంతీయ పరిజ్ఞానం కానీ ఉన్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు కూడా సేవల్లో చేరడంతో ప్రభుత్వం సేవల నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్పోర్టర్లు కానీ ఇటు సీనియారిటీకి సంబంధించిన మార్పులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమల్లోకి రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా దశల జోన్లు ఏవైతే ఉన్నాయో దశల వారీగా వస్తున్న జోన్లు వాటి మధ్యలో ఉన్న అసమానతలు కూడా కొన్ని తొలగిపోయే అవకాశం కూడా ఉంది మహిళ. ఎందుకంటే ప్రత్యేక నైపుణ్యమైన పోస్టులలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు
ఆ సరిపడే అభ్యర్థులకి లభ్యత కోరుతూ కూడా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ఈ జీవో ఏదైతే ఉందో చాలా వరకు సవాళ్లు విసిరే విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు పరీక్షగానే మారే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ కూడా సమగ్రంగా చూస్తే ఈ నిర్ణయం స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలని విస్తరించడమే కాకుండా ప్రాంతీయ సౌలభ్యాన్ని కూడా అభివృద్ధి చేసేదానికి దోహదపడుతుందని కూడా ఉద్దేశిస్తున్నారు మహిళ. అంటే దీంట్లో ఇంకో కోణం చూసుకున్నట్లయితే లోకలర్సే అక్కడ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంటే ఏమైనా ఫేవరిజం జరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అదేవిధంగా నాన్ లోకలర్స్ ఏమైనా దీని పట్ల నెగిటివిటీ వ్యక్తం చేసిన సందర్భాలు ఉంటాయా? రైట్ మహిజ. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం జియో 45. అంటే దీనికి సంబంధించి అక్కడ నాన్ లోకల్స్ కానీ ఇంతకు ముందే ఈ విధుల్లో నిర్వహిస్తున్న వాళ్ళు ఇప్పుడు కానీ ఏమైనా కక్షపూరితంగా ఇప్పుడు వస్తున్న ఉద్యోగాలకి అడ్డుపడే విధానాలు ఏమైనా జరుగుతున్నా కూడా దాన్ని కూడా ఉపేక్షించడం. ఎందుకంటే ఫ్రాడ్ జరగకుండానే చూసుకుంటున్నారు. ప్రతి దాంట్లో కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఈ నియామకాలన్నీ చేస్తున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ శాతం కూడా పెంపు మాత్రమే కాకుండా మొత్తం నియామక నిర్మాణానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో దాన్నంతటి కూడా పునర్వ్యవస్థీకరణ చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అని కూడా చెప్తున్నారు. అయితే 2025లో రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి అనుగుణంగా ఉన్న ఈ కేంద్ర గెజిటెడ్ నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో అవకతవకలు జరగవనే తెలుస్తుంది మహిజ. రైట్ బిందు, థ్యాంక్ యూ. Thank you.